ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. రేవంత్ సర్కారు ఐఏఎస్ అధికారులతో ఆడుకుంటుంది. బదిలీల పేరుతో కుర్చీలో కుదురుకోకముందే మళ్లీ ట్రాన్స్ఫర్లు చేస్తున్నది. 2.5 ఏళ్లలో 15 సార్లు అధికారుల స్థానాలను మార్చింది. కొంతమందికి 4 సార్లు పోస్టులను మార్చగా మరికొందరికి 3 సార్లు మార్చింది. ప్రభుత్వం తీరుతో బ్యూరోక్రాట్లలో అభద్రతాభావం నెలకొన్నది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఒకే చోట స్థిరంగా కొనసాగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఐఏఎస్ బదిలీల పేరుతో వారితో ఆడుకుంటుంది. కనీసం 2 ఏళ్లైనా పనిచేసినప్పుడే ఒక ప్రాంతం లేదా శాఖపై ఆ అధికారికి పట్టుకుదిరి పరిపాలన సవ్యంగా సాగుతుంది. ఫలితంగా అక్కడి ప్రజలకు న్యాయం జరుగుతుంది. కానీ ఒక చోట కుదురుకోకముందే మరో చోటుకు బదిలీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బ్యూరోక్రాట్ల కుర్చీ మార్చుతుంది. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలో 15 సార్లు ఐఏఎస్ బదిలీలు అయినట్టు సమాచారం. ఇందులో కొందరు 5 సార్లు బదిలీ, మరికొందరు సగటున 2 నెలలకొకసారి ట్రాన్స్ఫర్ అయిన అధికారులు ఉన్నారు. వరుస బదిలీలతో అధికారులు కలవరంతో పాటు ఒకంత అభద్రత భావానికి గురవుతున్నట్టు తెలుస్తుంది. తరచూ ఇలా బదిలీలు చేస్తే పాలనపై ఎలా దృష్టి పెట్టగలమని అసహనం వారిలో వ్యక్తమవుతుంది. ట్రాన్స్ఫర్ చేసిన అటు ఇటు తిప్పుతున్న ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని మాత్రం అదే చోట సేఫ్గా ఉంచడం విమర్శలకు తావిస్తుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి దానా కిషోర్ ను ప్రభుత్వం మరోసారి బదిలీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయనకు స్థిరత్వం లేకుండా తిప్పుతూనే ఉంది. గతంలో పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సమయంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత లేబర్ ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న జరిగిన ఐఏఎస్ల బదిలీల్లో ఆయన్ను విపత్తుల నిర్వహణ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. సరిగ్గా 57 రోజులు తిరగకుండానే పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. దీనికి తోడు గవర్నర్ ప్రత్యేక కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇచ్చింది. మరో సీనియర్ ఐఏఎస్ సంజయ్ కుమార్ ను ప్రభుత్వం రాష్ట్రం దాటించింది. హిల్ట్ పాలసీ రూపకర్తగా చెప్తున్న ఆయన్ను ప్రభుత్వం ఎక్కడా స్థిరంగా పనిచేసుకోనివ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. మొదట్లో ఆయన్ను పరిశ్రమలు, వాణిజ్య శాఖల ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ ఏడాది ఫిబ్రవరి 26న జరిగిన బదిలీలో గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. తాజా బదిలీల్లో ఆయన్ను న్యూఢిల్లీ తెలంగాణ భవన్ ప్రత్యేక అధికారిగా బదిలీ చేసింది. ఎస్సీ గురుకుల సొసైటీకి సగటున ప్రతి 4 నెలలకు ఒక్క ఐఏఎస్ అధికారి మారుతూ ఉన్నారు. ఈ 2.5 ఏళ్ల నుంచి సొసైటీకి పర్మనెంట్ అధికారి రాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో నవీన్ నికోలస్ ను ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా నియమించారు. కొద్ది రోజులకే ఆయన్ను టీఎస్పీ ఎస్సీ కార్యదర్శిగా బదిలీ చేసి ఆయన స్థానంలో అప్పుడే ఉద్యోగోన్నతి పొందిన ఐఏఎస్ అధికారి సీతాలక్ష్మిని కార్యదర్శిగా నియమించారు. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆమెను బదిలీ చేసి అలగు వర్షిణిని నియమించారు. ఎస్సీ గురుకుల విద్యార్థులు మరుగుదొడ్లు, హాస్టల్ గదులు శుభ్రం చేసుకోవాలి అని ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం ఆమెను ట్రాన్స్ఫర్ చేసింది. 2025 సెప్టెంబర్లో ఎస్ కృష్ణ ఆదిత్యను నియమించారు. నిరుడు ఫిబ్రవరి 28న గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శిగా నియమితులైన విజయేంద్ర బోయ్ని నియమించారు. వారం తిరగకముందే ఆమె సెలవుపై వెళ్లారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు స్వీకరించిన వారం తర్వాత ఆయన కూడా సెలవుపై వెళ్లారు. కొంతకాలం పాటు ఈ పోస్టు ఖాళీగా ఉండగా తాజా బదిలీల్లో మళ్లీ విజయేంద్ర బోయ్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణ ఆదిత్య, అనుదీప్ దురిశెట్టి, దాసరి హరిచందన, ప్రియాంక తదితరులను ఈ 2.5 ఏళ్ల కాలంలో 4 పోస్టింగ్లు మార్చారు. ములుగు జిల్లా కలెక్టర్గా ఉన్న కృష్ణ ఆదిత్యను
పీసీబీ మెంబర్ కార్యదర్శిగా, అక్కడి నుంచి ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిగా, కొంతకాలం కార్మిక శాఖ డైరెక్టర్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్గా, అక్కడి నుంచి ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా, తాజాగా పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా ఉన్న అనుదీప్ దురిశెట్టిని కాంగ్రెస్ ప్రభుత్వం 2025 ఏప్రిల్ 13న ఐటీ శాఖ సంయుక్తంగా కార్యదర్శిగా, గనుల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించింది. సరిగ్గా 2 నెలలు తిరగకుండానే 2025 జూన్ 13న ఖమ్మం జిల్లా కలెక్టర్గా బదిలీ చేసింది. తాజా బదిలీలో మళ్లీ ఆయన్ను ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శిగా బదిలీ చేశారు. మరో ఐఏఎస్ అధికారి దాసరి హరిచందనను నల్లగొండ, నారాయణపేట, హైదరాబాద్లకు కలెక్టర్గా బదిలీ చేశారు. తాజాగా ఆమెను కార్మిక శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. ప్రీ ప్రావీణ్యను ఇప్పటికీ 4 సార్లు బదిలీ చేశారు. తాజాగా బదిలీలో ఆమెను రోడ్ల భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. ఐఎన్పిఆర్ శాఖలో సగటున ప్రతి 6 నెలలకు అధికారి చొప్పున రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. 2024 డిసెంబర్లో సమాచార ప్రజా సంబంధాల శాఖ కమిషనర్గా, ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న కోరం అశోక్ రెడ్డిని బదిలీ చేసి ఆయన స్థానంలో హనుమంతరావును తీసుకొచ్చారు. కమిషనర్ హనుమంతరావు పట్టు సాధించకముందే 2024 అక్టోబర్లో ఆయన్ను బదిలీ చేసి హరీష్ను ఐఎన్పిఆర్ కమిషనర్గా నియమించారు. సరిగ్గా 7 నెలలు తిరగకముందే 2025 జూన్ 14న ఆయన్ను బదిలీ చేసి ఆయన స్థానంలో ప్రియాంకకు అప్పగించారు. తాజా బదిలీల్లో ఆమెను నారాయణపేట కలెక్టర్గా బదిలీ చేసి జీహెచ్ఎంసీ గోల్కొండ జోనల్ కమిషనర్ ముకుందర్ రెడ్డిని ఐఎన్పిఆర్ కమిషనర్గా నియమించారు. హనుమంతరావు, అశోక్ రెడ్డిని ప్రభుత్వం ఇప్పటికే 3 సార్లు బదిలీ చేసింది.